ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో రేపు తీర్పు వెలువడనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో రేపు తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తీర్పులో ఏముంటుందోనని ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో రేపు తీర్పు వెలువడనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో రేపు తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తీర్పులో ఏముంటుందోనని ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీర్పు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీర్పు వెల్లడించారు. ఇక మిగిలింది కేవలం 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు మాత్రమే మిగిలింది. 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఇప్పటికే స్పీకర్ ఆ తీర్పును రిజర్వ్ చేశారు. రేపు మధ్యాహ్నం ఆ తీర్పును వెల్లడించబోతున్నారు. అయితే ఈ 2 కేసులలో కూడా ముఖ్యమైనది దానం నాగేందర్ కేసుగా చెప్పుకోవచ్చు. కడియం శ్రీహరి కేసుని మిగతా 8 మంది ఎమ్మెల్యేలాగా చూసినప్పటికీ దానం కేసును మాత్రం కొంత స్పెషల్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో లీగల్ గా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఫిరాయింపులకు దీన్ని ఏ విధంగా స్పీకర్ తీసుకుంటారన్నది చూడాలి. అటు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా దానం మీద వేటు పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మిగతా 8 ఎమ్మెల్యేలాగే ఈ ఇద్దరు కూడా క్లీన్ చిట్ ఇస్తారా, లేకుంటే ఇందులో దానం పైన ఏమైనా వేటు వేస్తారనే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎల్లుండి సుప్రీంకోర్టు సంబంధించిన ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఆలోపే స్పీకర్ ఈ తీర్పును వెల్లడించబోతున్నారు. దానం విషయంలో ఇచ్చే తీర్పే ఇప్పుడు ఒక కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా దానం కేసు తీర్పు కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.